వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి నోటి ద్వారా ఒక అద్భుతమైన మాటను ఇక్కడ మనం ధ్యానించడం జరిగింది. ఏమని రాయబడిందంటే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును అనే మాటను తెలియపరిచారు. ఈ మాటను గురించి కొద్ది నిమిషాలు మనం ఆలోచించినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఈ దినమున ఈ పాఠము ద్వారా ప్రభు మనతో మాట్లాడునుగాక. పలికినటువంటి ఒక అద్భుతమైన మాటగా ఈ మాటను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ యొక్క 14వ అధ్యాయములు మనం ఆలోచించినప్పుడు ఈ అధ్యాయం యొక్క ప్రారంభమే ఒక కలవరముతో ప్రారంభించబడింది. కలవరముతో కూడిన అధ్యాయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అంతవరకు ఆయన ఎప్పుడు వర్తమానం అందించిన పరలోక సంబంధమైన అనేక విషయాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో, వారు చక్కగా గ్రహించగలిగే రీతిలో అనేకమైన ఉపదేశాలు ప్రభువారు చేశారు. ఈ యోహాను శుభవార్త 14వ అధ్యాయం ప్రారంభంలోనే యేసు ప్రభు పలికిన కొన్ని మాటలు ఆయన శిష్యుల హృదయాలను కలవరపరిచాయి. కలవరం అంటే ఒక రకమైన కంగారు, ఆందోళన, గలిబిలి వారి మనస్సుల్లో కలిగింది. ఏంటి ఆ గలిబిలి, ఏంటి ఆ కలవరము అని అడిగితే యేసు ప్రభు అన్నారు, ఇదిగో అతి త్వరలో నేను నా తండ్రి యొద్దకు వెళ్ళబోతూ ఉన్నాను. ఏ పని నిమిత్తం అయితే నేను తండ్రి యొద్ద నుంచి పంపించబడ్డానో ఆ పనిని, ఆ బలియార్పణ నేను జరిగిన తర్వాత ఇదిగో నేను మరలా నా తండ్రి యొద్దకు నేను వెళుచున్నాను. నేను కేవలం ఈ లోకం మీదకి వచ్చింది ఒక మానవునికి పాప క్షమాపణ కలిగించడం కొరకు మాత్రమే కాదు, స్వస్థతలు చేయడము కొరకు మాత్రమే కాదు, నాతో పాటు మీరు పరలోక సంబంధమైన తండ్రి సన్నిధికి చేర్చబడ్డానికి ఇదిగో నేను వెళుతున్నాను, మీ కొరకు నివాస స్థలము సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. నేను వెళుతున్న మార్గం ఏదైతే ఉందో అది మీకు తెలుసు అని యేసు ప్రభువారు నేను వెళ్ళబోతున్నాను అనే మాటను ఆయన శిష్యులకు చెప్పారు. మీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభువారు నేను వెళ్ళబోతున్నాను, నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది, నన్ను పంపిన తండ్రి యొద్దకు మరలా నేను వెళ్ళబోతున్నాను, ఆ మార్గం మీకు తెలుసు అని అన్నప్పుడు శిష్యులందరి హృదయాలు కలవరంతో నిండిపోయాయి. ఇదేంటి, ఈయన వెళ్ళిపోతానంటున్నారేంటి? ఈయన మాతో ఉంటాడని చెప్పే కదా మాకున్నటువంటి వ్యాపారాలు వదులుకున్నాం, మాకున్నటువంటి జీవనోపాధి వదులుకున్నాం, మాకున్నటువంటి వలలు, మాకున్నటువంటి సమస్తమైనటువంటి పరిస్థితులన్నీ వదులుకుని యేసు ప్రభు వెంటనే నడుస్తున్నాం కదా. ఆయన నిత్యము మాతోనే ఉంటాడు, సదాకాలం మాతో ఉంటాడనే కదా ఆయన వెంటనే నడిచాం. ఇప్పుడేంటి ఆయన వెళ్ళిపోతానంటున్నాడు? అంత మాత్రమే కాకుండా ఆయన వెళ్ళే మార్గము మాకు తెలుసు అంటున్నాడేంటి అని చెప్పి అందరి మనసులో కలవరం ఏర్పడినా బయటికి అనలేకపోయారు. ఒక వ్యక్తి ఆగలేక అనేశాడు, ప్రభువా నువ్వు వెళతానంటున్నావు, కానీ ఆ మార్గం మాకు తెలుసు అంటున్నావు, మరి నాకైతే ఆ మార్గం ఏదో తెలియదు ప్రభువా అని చెప్పి యేసు ప్రభును ప్రశ్నించాడు. ఎవరు ఆ వ్యక్తి అని అడిగితే 14:5 వచనంలో, అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడిగాను. నువ్వు వెళుతున్న మార్గమేదో మాకు తెలియదు ప్రభువా, ఆ మార్గం మాకు తెలుసా నువ్వు అంటున్నావు, ఆ మార్గమేదో మాకు తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో మాకు తెలియదు, కాబట్టి ఆ మార్గం ఏది, ఆ మార్గం మేము ఎలా కనుగలుగుతాం, అసలు ఆ మార్గం ఏంటి? తోమా గారి యొక్క ప్రశ్న యేసు ప్రభువాన్ని అడిగారు. అందుకు యేసు ప్రభు జవాబిస్తూ ఆ మార్గం ఏంటో చెప్పడానికి, ఆయన పలికిన మాటల్లో ఉద్దేశం ఏంటో వారు గ్రహించగలగాలని చెప్పి 6వ వచనంలో యేసు ప్రభు అంటున్నారు, యేసు నేనే అని ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఐ యామ్, నేనే. నేను కూడా అనేదానికి, నేనే అనేదానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను కూడా అన్నావనుకో, నన్ను కూడా కలుపుకోండిరా అని అర్థం. నేనే అంటే అధికారపూర్వకంగా నేను మాత్రమే అని అర్థం. విమర్శించే ఉద్దేశంతో కాదు, కానీ ఈ లోకములో కొన్ని కోట్ల మంది పూజింపబడుతూ బాగుంది, ఈయన కూడా నా తండ్రి, బాలే.
మీకు అర్థమైందా? అర్థం కాలేదా? ఒక వ్యక్తికి తండ్రి ఎంతమంది ఉంటారో? ఒక్కడే ఉంటాడు. ఈయన నా తండ్రి అండి, ఈయన మాత్రమే నా తండ్రి. మరొక వ్యక్తిని చూపించి ఈయన కూడా నా తండ్రి అని చెప్పుకోవడానికి అది సభ్య సమాజం అంగీకరించేటువంటి ఆమోదయోగ్యమైన మాట అయితే మాత్రం కాదు. యేసు ప్రభు చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే, ఆ మార్గం గురించి నేను చెప్పడానికి ముందుగా నేనే అని ఒక అధికారపూర్వకమైనటువంటి మాట చెబుతూ నేనే అని ఆయన మాట్లాడుతూ అన్నారు. ఏమన్నారంటే, మార్గమును, సత్యమును, జీవమును. దేవునికి స్తోత్రం. ఈ మాట తెలియని వారు క్రైస్తవ ప్రపంచంలో, సార్వత్రిక సంఘములో ఎవరు ఉండరు. సండే స్కూల్ పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఒక కంటత వాక్యం. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అది మనకు ఒక వాక్యముగా అర్థమైంది. కానీ ఆ వాక్యములోని సారము ఈనాడు చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. ప్రభు చిత్తమైతే ఈ సమయమందు మార్గము, సత్యము, జీవమయ్యున్న దేవుని మాటలోని సారాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు అర్థమవునట్లుగా, గ్రహింపగలుగునట్లుగా మనతో మాట్లాడునుగాక. నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని మనం ఆలోచించగలిగితే, మనం గ్రహించగలిగితే, ప్రతి మానవుని యొక్క అంతిమ ఉద్దేశం ఏంటయ్యా అంటే, ఏ విధము చేతనైనా కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి, పరమాత్మను చేరాలి, మోక్షాన్ని పొందాలి అని ప్రతి మానవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ విధము చేతనైనా కానీ ఈ లోకము శాశ్వతము కాదు, ఈ లోక నటన గతించిపోవును, ఈ లోకములో మనం యాత్రికులము, బాటసారులము, ఈ లోకము క్షణభంగురమే, తాత్కాలికమే, క్షయమైపోయేదే, కానీ అక్షయమైనది పరలోక సంబంధమైనది. కాబట్టి ఏ విధము చేతనైనా కానీ నేను దేవుణ్ణి చేరాలి, పరమాత్మలో లీనమవ్వాలి అని చెప్పి ప్రతి మానవుని యొక్క ఒకే ఒక అంతిమ లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి చేరాలి. కానీ మానవునికి చేదైన కొన్ని అనుభవాలు ఆది కాండములో అనుభవించవలసి వచ్చింది. యేసు ప్రభు వారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ 3 అనుభవాలు ఏదెని వనములో మానవుడు కోల్పోయాడు. మీకు తెలుసు బాగా, దేవుడు మొట్టమొదటిగా నేలమట్టి నుంచి ఆదామును చేసి, ఆదామునకు దేవుడు తన జీవవాయువును ఓది జీవాత్మగా దేవుడు మార్చి, అతని పక్కటెముకలో ఒక ఎముకగా అవ్వమ్మను దేవుడు తయారు చేసి, వారిరువురిని ఒక కుటుంబముగా కట్టి, వారిని దీవించి, మీరు వద్దిల్లి ఆశీర్వదించి, మీరు భూమిని నిండించుడి, ఫలించుడి అని వారు నివసించడానికి నివాస యోగ్యమైనటువంటి స్థలముగా దేవుడు ఏదేను తోట, ఆ పరలోకపు సన్నిధి ఏదేనులో అనుభవించినట్లు దేవుడు ప్రతి దిన సంధ్యకాల, సాయంత్రకాల సమయంలో దేవునితో వారు సహవాసము చేయునట్లు ఏదేను తోటలో వారిని దేవుడు ప్రవేశపెట్టాడు. అయితే సాతానుడు కుయుక్తి కలిగిన వాడు గనుక అతడు సర్పరూపములో ఆదామవ్వలు దేవుడు తినొద్దన్నటువంటి పండును తినేలా చేసి దేవుని యొక్క కోపానికి వారు గురయ్యే శాపగ్రస్త స్థితి వైపు తీసుకువెళ్ళాడు. ఇవన్నీ మనకు సుపరిచితమైన విషయాలే. కానీ ఏదైనా వనంలో ఆదామవ్వల జీవితంలో, మానవ జీవితంలో 3 అనుభవాలు కోల్పోయారు. ఏంటి ఆ 3 అనుభవాలు అని అడిగితే, నెంబర్ 1, ఎప్పుడైతే దేవుడు ఆదామవ్వలను ఏదైనా తోటలోంచి బయటికి పంపించేశాడో మనం గ్రహించగలిగితే ఆది కాండములో ఆ సందర్భం మనం చక్కగా చూడగలుగుతాం. ఏమని రాయబడిందంటే, ఒకసారి ఆ మాటను మీకు చూపించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు చూడండి. ఆది కాండములో మనం గ్రహించగలిగితే, ఆది కాండము 3వ అధ్యాయము 24వ వచనం, అక్కడ ఏమని రాయబడిందంటే, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను, మార్గమును కాచుటకు ఆయన ఖడ్గజ్వాలలను, ఆయన దూతల కెరూబులను కాపలాగా పెట్టాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మానవుడు దేవుని మాటను ధిక్కరించాడో, ఎప్పుడైతే మానవ జీవితంలో ఆజ్ఞ అతిక్రమము అనే అనుభవంలోకి మానవుడు వెళ్ళాడో, అతని జీవితంలో మొదటిగా అతడు కోల్పోయింది ఏంటంటే, దేవుణ్ణి చేరుకునే జీవాన్ని చేరుకునేటువంటి మార్గము మూయబడింది కదా. దేవుడు ఆ మార్గమునకు వారు చేరకుండా, ఆ మార్గమునకు అడ్డుగా ఆయన అగ్నిజ్వాలలు పెట్టాడు. ఆ జీవాన్ని వారు పొందుకోకుండా, ఆ జీవవృక్షము చెంతకు వారు చేరకుండా, దేవుని సన్నిధికి వారు చేరకుండా, దేవుడు మరలా వారు వెనక్కకు రాగకుండా ఆ మార్గాన్ని మూసేశాడు.
ఆది కాండములో మానవుని యొక్క అతిక్రమ స్థితిని బట్టి మార్గము మూయబడింది. ఆ మూయబడిన మార్గాన్ని తెరవడానికే యేసుప్రభు నేనే మార్గము అన్నాడు. అర్థమైంది. రెండవది, యేసుప్రభు చెప్పిన మాట ఏమిటంటే నేనే సత్యమును అన్నారు ఆయన. ఎప్పుడైతే మార్గము మూయబడిందో మరలా మానవుడు ఆ మార్గాన్ని కనుగొని ఆ మార్గములో ప్రవేశించకుండా ఉండడానికి అబద్ధికుడైనటువంటి సాతానుడు అనేకమైన అబద్ధాలతో వారిని నింపేశాడు. అనేకమైన అబద్ధాలతో, అనేకమైన అసత్యాలతో దేవుడు మానవుని యొక్క హృదయాన్ని, వాడు అబద్ధికుడు, దుష్టుడు, అబద్ధికుడుకు జనకుడు వాడు కదా. కాబట్టి ఆ మార్గాన్ని మానవుడు కనుగొనకుండా అబద్ధికుడుకు సాతానుడు అనేకమైన అబద్ధాలతో, అనేకమైనటువంటి అపోహలతో ఆ మార్గమును కనుగొనకుండా, ఆ మార్గములో ప్రవేశించకుండా అబద్ధాలతో మానవ హృదయాన్ని నింపేశాడు. కాబట్టి యేసయ్య చెప్పిన రెండో మాట ఏంటంటే నేను సత్యమును అన్నాడు. మూడవది, ఎప్పుడైతే ఏదైనా తోటలో దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి వారు తినొద్దన్న పండును తన్నారో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే ఇదిగో నేను తినొద్దన్న పండును మీరు తిన్నారు కనుక వారి జీవితంలోనికి మరణం అనేది వచ్చింది. మరణమునొచ్చింది. దేవుడు ఆ మరణము నుంచి వారిని విడిపించడానికి ఆయన జీవముగా లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైంది. యేసు ప్రభు వారు మార్గము, సత్యము, జీవము నేనే అని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఏదెను వనములో మానవుడు మూడిటిని కోల్పోయాడు. మొదటిది దేవుని చేరుకునే మార్గం మూయబడింది, అందుకు నేనే మార్గము అన్నాడు. సాతానుడు ఆ మార్గములోనికి మరలా మానవుడు ప్రవేశించకుండా అనేకమైనటువంటి అభూత కల్పనల చేత, అనేకమైన భయాల చేత, అనేకమైన అబద్ధాల చేత మానవుని కప్పాడు. ఈ లోకదేవత సత్యాన్ని గ్రహించకుండా వారి అంధత్వపు, వాళ్ళ కళ్ళకు, వారి నేత్రాలకు, మనోనేత్రాలకు అంధత్వపు పొర కలిగించాడు. అంధత్వపు పొరను తీసి సత్యాన్ని చూపించడానికి యేసయ్య లోకానికి సత్యముగా వచ్చాడు. మూడవది, ఆది కాండములో మానవ జీవితంలోనికి మరణము సంప్రాప్తమాయెను. ఆ మరణములో నుంచి జీవములోనికి దాటడానికి ఆయన జీవాధిపతిగా లోకానికి వచ్చారు. కనుక ఏదేను వనలో జరిగినటువంటి పొరపాటుకు ప్రక్షాళనగా యేసయ్య లోకానికి మార్గముగా, జీవముగా, సత్యముగా వచ్చారు. ఇంతవరకు మీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడు పరిస్థితులను మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది అన్న సత్యాన్ని మనము గ్రహించగలుగుతాం. ప్రభు చిత్తమైతే ఈ మూడు మాటలను గూర్చి మనం కొద్ది నిమిషాలు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి రావలసి వచ్చింది అన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఉపోద్ఘాతంలో మీకు ఏమని అర్థమైందంటే ఇదిగో ఆది కాండములో ఏదెను వనములో మానవుడు మూడిటిని కోల్పోయాడండి. మార్గాన్ని కోల్పోయాడు, సత్యాన్ని కోల్పోయాడు, జీవాన్ని కోల్పోయాడు. ఎందుకంటే దేవుడు మనిషిని సృజించినప్పుడు అతని జీవితంలోనికి మరణము రావాలి అని దేవుడు కోరుకోలేదు. కానీ ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో తత్ఫలితంగా అతని జీవితంలోనికి మరణము సంప్రాప్తమైంది. మానవుడు ఏదైనా వనములో దేన్నైతే కోల్పోయాడో దాన్ని మరలా మానవునికి అందించడానికి యేసు ప్రభు లోకానికి నోటి మాటతో కాదు, అది వాక్య ఆధారంతో చూద్దాం. ఎందుకు యేసయ్య లోకానికి రావాల్సి వచ్చింది చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక వాక్య ఆధారాలతో మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు యేసు ప్రభు లోకానికి రావాల్సి వచ్చింది అంటే 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానించగలిగితే దేవుడు ఒక్కడే దేవునికి దేవునికి నరులకు, దేవుడు ఒక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. దేవునికి స్తోత్రం చెప్పండి. దూరమైపోయినటువంటి మానవునికి, దేవునికి దూరమైపోయిన మానవునికి, దేవునికి మధ్యవర్తిగా ఒక వ్యక్తి ఉన్నాడు. మధ్యవర్తిత్వము చేయడానికి ప్రతినిధిగా, వంతెనగా ఒక ఆయన లోకమునకు పంపబడ్డాడు. ఆయన ఎవరని రాయబడింది అక్కడ? అమ్మా నాకు అర్థమేలా చదవాలి. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి దూరం అయిపోయినటువంటి మానవునికి, దేవునికి మధ్య ఒక వంతెనగా, ఒక ప్రతినిధిగా, ఒక మధ్యవర్తిత్వము చేయడానికి ఒక ఆయన ఈ లోకమునకు పంపబడ్డాడు నరరూపధారునిగా. ఆయన ఎవరయ్యా అంటే యేసు క్రీస్తు అనేటువంటి ఒక నరుడు. దేవునికి స్తోత్రం.
యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చావయ్యా అని అడిగితే మానవుడు ఏదైనా వనములో ఇదిగో మార్గమును సత్యమును జీవమును కోల్పోయాడయ్యా. ఆ మార్గము సత్యము జీవము దేవునిలో ఉంది కనుక ఆ దేవునికి ఆ మానవునికి మధ్యవర్తిగా నిలబడ్డానికి వచ్చాను. ఆ మధ్యవర్తిత్వం పేరే ఆయన శిలువ బలియాగము. ఇప్పుడు చెప్పండి, యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే దేవునికి మానవునికి మధ్య ఉన్న దూరాన్ని ఆయన దగ్గర చేయడానికి. ఆయనే యేసు క్రీస్తు అను నరుడు. దేవునికి స్తోత్రం. యేసయ్య ఊరికనే రాలే. ఆయన ఊరికనే మార్గము సత్యము జీవమని చెప్పి ఆయన నోటుకొచ్చిన మాట చెప్పలే. ఆయన ఏ ఉద్దేశంతో మాట చెప్పారంటే ఏదెను వనములో మానవుడు దేవునికి ఈ 3 అనుభవాల ద్వారా దూరం అయిపోయాడు కనుక ఆ 3 అనుభవాలు మళ్ళా మనిషికి అందించి దేవుణ్ణి మానవుని ఐక్యపరచడానికి మధ్యవర్తిగా ఈ లోకానికి యేసు క్రీస్తు అనే నరుడి లోకానికి రాబడ్డాడు. దేవునికి స్తోత్రం. మొదటి ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఆ తదుపరి ఈ 3 మాటలు ధ్యానించే ప్రయత్నం చేస్తాను. నేను చెబుతున్నప్పుడు మీరు ఆలోచిస్తూ వాక్యం వినండి. చెప్పిందల్లా మీరు నమ్మమని అనడం లేదు. వాక్యమును ఆలోచిస్తూ లేఖనాన్ని పరిశోధిస్తూ సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. మొదటిగా అక్కడ రాయబడిన మాట ఏమిటయ్యా అంటే మార్గము. ఏంటయ్యా? మార్గము. యేసు ప్రభు చెప్పిన మొదటి మాట ఐ యామ్ ద వే, నేనే మార్గమును అన్నారు. మార్గం అంటే ఏంటి అని అడిగితే ఈనాడు చాలామంది వ్యక్తులు ఈ మాట పదే పదే అంటారు. ఏంటంటే మా వాళ్ళు మతంలోకి వచ్చేసారండి, మా వాళ్ళు క్రైస్తవ మతానికి వెళ్ళిపోయారండి. కానీ బైబిల్ అంటుంది క్రైస్తవ్యము అనేటువంటిది ఎన్నటికీ మతము కాదు, మతము కాదు. సోక్రటీస్ అనే ఒక వ్యక్తి అన్నాడు, ఏంటయ్యా అంటే మతము అనేటువంటిది ఒక మత్తు మందు లాంటిదంట. మతము ఒక మత్తు మందు లాంటిది. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏమిటయ్యా అంటే క్రైస్తవము ఏ మాత్రము కూడా మతము అనేది మత్తు కనుక క్రైస్తవ్యం ఏమాత్రం మతము కాదు. వాక్యం ఏమంటుందంటే క్రైస్తవ్యము అనేటువంటిది ఒక మార్గము. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, నేను మతాన్ని స్థాపించడానికి రాలేదయ్యా, నేను తండ్రిని చేరే మార్గాన్ని చూపించడానికి వచ్చాను. క్రైస్తవ్యము అనేటువంటిది ముమ్మాటికి మార్గమే. మీరు అంటారు, పాస్టర్ గారు మీరు చెప్తే అలాగేండి, మాకు వాక్యం కూడా చెప్పాలి, క్రైస్తవ్యం మతం కాదు మార్గము అని. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యగ్రంథములు త్వరగా చూద్దాం. క్రైస్తవ్యం మతమో మార్గమో వాక్యమును బట్టి అర్థం చేసుకుందాం. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాలు మనం ధ్యానించగలిగితే, అమ్మా, సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఏ మార్గమందున్న ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల, దేవునికి స్తోత్రం చెప్పండి. మార్గము అంటే దారిలో కనపడిన అందరని కాదు. ఎవరైతే యేసుక్రీస్తు మార్గములో నడుస్తున్నారో, ఎవరైతే యేసు క్రీస్తు యొక్క మార్గములో నడుస్తున్నారో తమ జీవితాలను ఇదిగో ఇక్కడి నుంచి నేను ఇలా బ్రతకనండి, లోకపు మార్గములో బ్రతకను, లోకానుసరమైనటువంటి నడవడిక నేను కలిగి బ్రతకనండి, మార్గము తప్పి బ్రతకనండి, ఇదిగో యేసు క్రీస్తు యొక్క మాటల ప్రకారము ఆయన మార్గములో బ్రతుకుతానని చెప్పి ఎవరైతే దేవుని బిడ్డలుగా మార్చబడి క్రీస్తును వెంబడించేవారుగా క్రీస్తు బోధల యందు ఆ మార్గమందు నడిచేవారు ఎవరైతే స్త్రీలు పురుషులు ఆ మార్గములో ఉన్నవారు నేను కనుగొంటానో వారిని తీసుకొచ్చి చెరసాల్లో వేయడానికి నాకు అధికారం ఇమ్మని అడిగాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళని పట్టుకొస్తానలే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రైస్తవ మతములో ఉన్న వాళ్ళని పట్టుకుంటానలే, మార్గములో ఉన్నవారిని. ఏ మార్గములో ఉన్నవారిని? క్రీస్తు మార్గములో ఎవరైతే నడుస్తున్నారో వారు స్త్రీలైనను పురుషులైనను ఆ సత్య మార్గములో ఆ క్రైస్తవ మార్గములో నడుస్తున్న క్రీస్తు మార్గములో నడుస్తున్న వారిని బంధించిన నాకు అధికారం ఇవ్వండి అన్నాడు. అంటే వాక్యము చెప్పకనే చెబుతుంది, సౌలు నోట చెప్పకనే చెప్పాడు, వారు క్రీస్తు మార్గమందు నడుస్తున్నవారు. దేవునికి స్తోత్రం. ఆ తదుపరి అంతియొక్కయిలో అన్నారంట, వీళ్ళని క్రీస్తుని వెంబడిస్తున్నారంట కాబట్టి వీరు క్రైస్తవులు అని పిలువబడ్డారు.
ఆ తదుపరి క్రైస్తవులకు అంత్యొక్కయలో పిలబడ్డారు. కానీ మొట్టమొదటిగా క్రైస్తవులకు ఏమని పిలిచారంటే వీరు మార్గములో నడుచుచున్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైంది ఇప్పుడు వాక్యం? క్రైస్తవ ముమ్మాటికి మతం అనేటువంటిది మాత్రము కాదు. వాక్యము చెప్తుంది అది మార్గము. యేసయ్య చెప్పారు, ఆ మార్గాన్ని నేనే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఎందుకు మార్గము నేనని చెప్పాల్సి వచ్చిందంటే ఆ మార్గము మానవునికి మూయబడింది తన అతిక్రమాన్ని బట్టి, పాపాన్ని బట్టి. ఆ మార్గమును తెరవడానికి, ఆ మార్గములో మానవుని నడిపించడానికి యేసు ప్రభు చెప్పారు, ఆ మార్గమును నేనే అని. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి, ఏంటంటే పాస్టర్ గారండి ఆ మార్గములో నడవడం అంటే ఏంటండి? ఆ మార్గములో ఒక వ్యక్తి నడుస్తున్నాడని ఎలా అర్థమవుతుంది అండి అని అడిగితే, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 6వ వచనంలో ఒక వ్యక్తి ఆ మార్గములో ఎలా నడవగలుగుతాడో వాక్యంలో రాయబడింది. చూడండి, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 6వ వచనంలో గనక మనం గ్రహించగలిగితే ఆ మార్గాన్ని గురించి స్పష్టంగా రాయబడింది. ఆయన మార్గములో నడుచుకున్నట్లును ఆయనకు భయపడునట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మార్గములో నడవడం అంటే అర్థమేంటి తెలుసా? ఆయన మార్గములో నడిచే వ్యక్తి జీవితంలో ఉండే అనుభవం ఏంటంటే ఆయనకు భయపడుటయు ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుకొనుటయే ఆయన మార్గములో ఒక వ్యక్తి నడుస్తున్నాడు అనడానికి సూచన. నేను దేవుని మార్గంలో నడుస్తున్నానండి, కానీ నాకు నచ్చినట్లు ఆలోచిస్తానండి, నాకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటానండి, నాకు మనసుకు అనిపించినట్లు వెళతానండి అని అంటే నువ్వు మార్గములో నడుస్తున్నాను అనుకుంటున్నావు, కానీ మార్గము తప్పిన వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు. ఒక వ్యక్తి క్రీస్తు మార్గములో నడుచుచున్న వ్యక్తిగా ఉన్నాడు అని మనకు ఎలా తెలుస్తుందంటే అతడు దేవుని మార్గములో నడుచుచున్న వ్యక్తి అయితే అతనికి దేవునికి భయపడే వ్యక్తిగా ఉంటాడు. ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన బ్రతకడానికి ఒక తీర్మానము, నేను దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుని యొక్క వాక్య ప్రకారం బ్రతుకుతాను అని ఒక తీర్మానం నువ్వు తీసుకున్న వ్యక్తివైతే నువ్వు ఆ మార్గములో నడుచుచున్న వ్యక్తివే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా మనం గ్రహించగలిగితే అదే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనములో మరొక చక్కని మాట మనం చూడగలుగుతాం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను, దేవునికి స్తోత్రం, కట్టడలను అనుసరించి నువ్వు నడుచుకొనవలెను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు చెప్పండి, ఆయన మార్గములో ఒక వ్యక్తి నడుస్తున్నట్లు ఎప్పుడు తీర్మానం చేయబడుతుందంటే ఆయనను పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో సేవించి, ఆయనకు లోబడి, ఆయనకు భయపడి, ఆయన ఆజ్ఞల ప్రకారము వాక్యానుసారంగా బ్రతకడానికి నువ్వు ఒక తీర్మానము చేసుకున్న వ్యక్తివైతే బైబిల్ అంటుంది నువ్వు ఆయన మార్గములో నడుచుచున్న వ్యక్తివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా? ఆయన మార్గములో నడిచే వ్యక్తి ఎలాంటి తీర్మానం కలిగి ఉంటాడో? చర్చిలో నన్నుసేపు ఆయన మాటల ప్రకారం బ్రతుకుతానండి, చర్చి గుమ్మం దాటాక నాకు నచ్చిన మార్గం నడుస్తానండి అంటే కుదరదు. లోకములో 2 మార్గాలు ఉన్నాయి, ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గము. ఇరుకు మార్గము దేవుని మార్గము, అది సంకుచితమైన మార్గము, అది కట్టడలతో, ఆజ్ఞలతో, విధి విధానాలతో, అది దైవాజ్ఞలతో కట్టబడిన మార్గము. ఆ మార్గము సంకుచితమైనది, అది ఇరుకైనది, అది కష్టతరమైనది, అది కొద్ది మంది మాత్రమే మార్గములో వెళ్ళగలుగుతారు. లోకము విశాల మార్గము, అది విచ్చలవిడి మార్గము, అక్కడ అదుపు లేదు, దేవోక్తి లేని జనులు విచ్చలవిడిగా బ్రతుకుతారు గనుక అది లోకానుసరమైన విశాల మార్గము. ఆ మార్గమును పోవువారు అనేకులు. ఒకవేళ ఇరుకైన జీవ మార్గములో నువ్వు నడవాలని కోరుకున్న వ్యక్తివైతే నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకోవాలి. ఏంటంటే నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవునికి భయపడాలి, ఆయన వాక్యమునకు లోబడాలి, ఆయనను నువ్వు ధ్యానిస్తూ నీ జీవితాన్ని నువ్వు గడపాలి అని కోరుకున్న వ్యక్తివైతే నువ్వు ముమ్మాటికి ఆయన మార్గములో నడుచుచున్నా. మీరు వ్యక్తిగతంగా ఆలోచించాలి, నేను ఆయన మార్గంలో నడుస్తున్నానా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
2 మాటలు చెప్పాను ఆ మార్గాన్ని గురించే. 3వ ప్రశ్న ఏంటంటే, పాస్టర్ గారు మొదటిగా మార్గము అంటే ఏంటో మాకు చెప్పారు. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం మార్గము. దానికి వాక్యం ఆధారంగా చూపించారు. మాకు అర్థమయ్యింది, ముమ్మాటికి క్రీస్తుని వెంబడించేవాడు ఒక మార్గములో ఉన్నాడు, గమ్యానికి చేరే మార్గములో ఉన్నాడు. మాకు అర్థమైంది. రెండవది, ఆ మార్గములో నేను ఉన్నాను అని నాకు ఎలా తెలుస్తుంది అని అడిగితే, ఒక వ్యక్తి దేవుని మార్గములో నడుచుచున్న వ్యక్తి అయితే అతడు ఇటువంటి తీర్మానాలతో బ్రతుకుతాడు. అర్థమైంది. 3వ ప్రశ్న ఏంటంటే, అసలు ఆ మార్గములోకి ఎలా మేము వెళ్ళగలుగుతాం, వెళ్ళాక ఎలా బ్రతకాలో మాకు చెప్పారు. అసలు ఆ మార్గంలో మేము ఎలా ఎంటర్ అవ్వగలుగుతాం? ఆ మార్గం మూయబడిందని మీరే కదా మాకు ఇందాక చెప్పారు. ఆ మార్గం మూయబడిందని చెప్పారు కదా, మరి ఆ మార్గంలో మేము ఎలా ప్రవేశించగలుగుతాం? ఆ మార్గంలోకి ప్రవేశిస్తేనే కదా మేము గమ్యానికి చేరగలుగుతాం. ఆ మార్గంలోకి ప్రవేశిస్తేనే కదా ఆ మార్గంలో మేము నడవగలుగుతాం. కాబట్టి ఆ మార్గంలో మేము ఎలా ప్రవేశించగలుగుతాం? ఈనాడు మానవుడు పరమాత్మను చేరడానికి ఎన్నో దారుల గుండా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ వాక్యము చెప్తున్న మాట, ఒక మనిషి దేవుణ్ణి చేరడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏంటయ్యా అంటే, వాక్యం చెప్తుంది చూడండి. ఆ మార్గములోనికి నువ్వు ఎలా ప్రవేశించగలుగుతావంటే, అపోస్తున్నటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. అపోస్తున్నటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఆ మార్గములోకి ఎలా ప్రవేశిస్తామో రాయబడింది. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా, ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గము ద్వారా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదే. దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థం కాలేదా పాస్టర్ గారు? ఆ మార్గములు మేము ఎలా ప్రవేశించగలుగుతాం అని అడిగితే, వాక్యము చెప్తున్న ఒక చక్కని మాట ఏంటంటే, యేసు క్రీస్తు శరీరము చీల్చబడుట ద్వారా, తెర చిరుగుట ద్వారా మనము ఆయన రక్తము మూలముగా ఆ మార్గములో ప్రవేశించబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి ఆ మార్గాన్ని కనుగొని ఆ మార్గములో ప్రవేశించాలి అంటే అతనుకున్న ఒకే ఒక అనుభవం ఏంటంటే, యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి చీల్చబడిన ఆయన శరీరము ద్వారా, గాయపరచబడిన ఆయన శరీరము ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ఏ వ్యక్తి అయితే యేసు ప్రభుని తన స్వరక్షకుడిగా అంగీకరిస్తాడో, యేసు క్రీస్తు రక్తము చేత ఒక వ్యక్తి కడగబడతాడో, గొర్రెపిల్ల రక్తములో ఏ వ్యక్తి అయితే తమ వస్త్రములను ఉతుక్కుంటాడో, యేసు క్రీస్తు రక్తము ద్వారా ప్రవేశించే వ్యక్తి మాత్రమే ఆ మార్గములో అడుగు పెట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఆ వచ్చిన మీకు బాగా అర్థమైందా లేదా? మరోసారి చదవండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా ఆ మార్గం ఎలాంటిదో తెలుసా? నూతనమైనదియో. అందుకే క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. నూతనమైనదియో. ఆ మార్గము నూతనమైనది మాత్రమే కాదు, కొత్త మార్గం మాత్రమే కాదు, ఆ మార్గము జీవము కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గము. దేవునికి స్తోత్రం. అంటే ఆత్మీయంగా పౌలు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని ఒక తెర అని చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు ఆయన? యేసుక్రీస్తు వారి శరీరం అంట ఒక తెర అంట. ఆ తెర చిరిగిందంట. ఆయన శరీరము చీల్చబడిందంట. యేసుక్రీస్తు ప్రభు శరీరము చీల్చబడింది. ఆ చీల్చబడిన మార్గము గుండా వెళ్ళిన వాడు ఆ మార్గంలోకి వెళతాడు. ఇది మీకు అర్థమవ్వాలంటే ఒకసారి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దైవ సన్నిధికి మానవుడు చేరకుండా మానవునికి దేవునికి మధ్య ఒక తెర అడ్డుగా ఉంది. ఒక తెర అడ్డుగా ఉంది. ప్రత్యక్ష గుడారములో మనం ఇది గ్రహించగలుగుతాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు లేఖన భాగం ఏమని చెప్తుందంటే, ఆయన మరణించిన వెంటనే దేవాలయం యొక్క తెర చిరిగేను అని ఉంది.
దేవాలయం యొక్క అంటే మానవునికి దేవునికి మధ్యగా ఉన్నటువంటి తెర చిరిగి మానవుడు దేవుని నేరుగా చూడగలుగుతున్నాడు. ఆ చిరిగిన తెర గుండా మానవుడు దేవునిలో ప్రవేశించగలుగుతున్నాడు. అంటే ఆ చిరిగిన తెర ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. దేవునికి స్తోత్రం. ఆయనే ఒక తెరగా నిలబడ్డాడు. ఆయన తన శరీరమును చీల్చుకున్నాడు. ఆ చీల్చబడిన తెర ద్వారా, ఆ చీల్చబడినటువంటి ఆ రక్తము ద్వారా మనకు ఒక మార్గాన్ని వేశాడు. దేవునికి స్తోత్రం. అంటే వాక్యము చెప్తున్న లోతైన ఆలోచన ఏంటంటే, ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు రక్తము చేత బాప్తిస్మము పొంది కడగబడిన వ్యక్తిగా ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే ఆయన రక్త ప్రోక్షణ ద్వారా ఆ మార్గములో ప్రవేశించబడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన చీల్చబడిన ఆయన దేహము గుండా మనకు ఒక దారి వేశాడు. ఆయన గాయాల ద్వారా మనకు ఒక దారి వేశాడు. ఆయన రక్తము ద్వారా మనకు ఒక దారి వేశాడు. అందువల్ల యేసుక్రీస్తు శరీరము చీల్చబడింది, ఆయన తెర చీల్చబడింది. ఆ శరీరము ద్వారా మనకు ఒక మార్గాన్ని చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, యేసు ప్రభు మార్గము నేనే అని ఎందుకన్నాడంటే, నా శరీరము చీల్చబడబోతుంది. ఆ చీల్చబడిన శరీరము గుండా ఏ వ్యక్తి అయితే ప్రవేశిస్తాడో, ఆ చీల్చబడిన శరీరములోంచి కాచినబడిన రక్తము ద్వారా ఏ వ్యక్తి అయితే కడగబడతాడో ఆ వ్యక్తి మాత్రమే నా ద్వారా తండ్రిలో ప్రవేశిస్తాడు. గనుక ఆ మార్గము నేనే. దేవునికి స్తోత్రం. అర్థమైందా? గజిబిజిగా చెప్పానా? అర్థమైంది. యేసయ్య చెప్పిన మొదటి మాట ఏంటి? మార్గము నేనే. మార్గాన్ని నేను చూపిస్తాను అనలే, ఆ మార్గమే నేను. ఆ మార్గము మూయబడింది, ఆ మార్గం తెరవబడ్డానికి నేను చీల్చబడ్డాను. అంటే నాలో నుంచి మీరు ప్రవేశించాలి, నాలో నుంచి మీరు ప్రవేశించాలి. ఒక తెరగా నేను చిరగాను, ఆ చిరగబడిన తెరలోంచి మీరు తండ్రిని చూడగలగాలి. కాబట్టి ఆ చీల్చబడిన దేహము, ఆ చీల్చబడినటువంటి శరీరము, ఆ రక్త ప్రోక్షణ ద్వారా ఒక మానవుడు యేసుక్రీస్తు ద్వారా ఆ మార్గము గుండా తండ్రిని చేరగలుగుతాడు. కనుక నేనే మార్గము. మొదటి విషయంలో చాలామంది పరిపూర్ణులు అయ్యారు. ఏంటంటే బాప్తిసాలు పొందారు. బాప్తిస్మం పొంది ఆ మార్గములు అడుగుపెట్టినంత మాత్రం నువ్వు తండ్రిని చేరినట్ల? లేదు లేదు లేదు, నువ్వు దాటాల్సిన అనుభవాలు ఇంకా 2 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చాలామంది అంటారు బాప్తిస్మం పొందడంతోనే మా భక్తి పరిపూర్ణమైంది అనుకుంటారు. లేదు లేదు, బాప్తిస్మం పొందడము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన రక్తము చేత శుద్ధీకరింపబడుట ద్వారా ఆ మార్గములో ప్రవేశించవంతే. మరి ఆ మార్గములో ఎలా నడవాలి? ఎలా నడిస్తే నువ్వు తండ్రిని చేరగలుగుతావు? మొదటి మాట అర్థమైంది. ఏంటంటే ఆయనే మార్గము. ఆ మార్గము మన కొరకు తెరవడానికి, ఆ ఆదాము కాలములో మూయబడినటువంటి ఏదెను వనంలో మూయబడిన ఆ మార్గమును తెరవడానికి ఆయన తననే ఒక చీల్చుకున్నాడు. ఆయన ద్వారా మనకు ఒక మార్గాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం. మీకు ఎప్పుడైనా ఈ మాట వాక్యం గుర్తొచ్చినప్పుడు మార్గము అనగా నీవి కళ్ళ ముందు కనపడాలి. నా కొరకు మార్గముగా ఆయనే చీల్చబడ్డాడు. ఆయన ద్వారా, ఆయనలో నుండి నాకు దారి ఏర్పడింది. అందుకు ప్రభు చెప్పాడు నా ద్వారా అన్నాడు ఆయన. మొదటి మాట. రెండవది, యేసు ప్రభు చెప్పిన రెండో మాట ఏంటంటే నేనే సత్యమును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను. సత్యము అంటే అర్థం ఏంటి? నిజానికి సత్యానికి తేడా ఏంటి? నన్ను వింటున్నారా? నిజము అంటే ఏంటి? సత్యము అంటే ఏంటి? దీనికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? మీకు బాగా తెలిసిన ఒక విషయం చెప్తాను. మొదటిగా నిజం ఏంటో చెప్తాను. సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు, తర్వాత పడమట. మన ఊళ్ళో కూడా అలాగే జరుగుతుందా? అలాగే జరుగుతుంది. సూర్యుడు తూర్పును ఉదయించి పడమట అస్తమిస్తాడు. ఇది నిజమా సత్యమా? నిజం. నిజమే కదండి, నిజం. మరి సత్యం ఏంటి? సత్యం ఏంటంటే సూర్యుడు ఈ పక్క నుంచి ఆ పక్కకు, ఆ పక్క ఈ పక్కకి సూర్యుడు తిరగడు. తిరిగేది ఏంటంటే భూమి తన చుట్టూ తను తిరగడాన్ని భ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. మనం చదువుకున్నాం కదా సైన్సు. చూసేవాడి కళ్ళకు నిజమేం కనపడుతుందంటే సూర్యుడు ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకే తిరుగుతున్నట్లు కనపడుతుంది, అది నిజం. కానీ సత్యం ఏంటంటే సూర్యుడు తిరగడం లేదు, భూమి తిరుగుతుంది. అంటే మనిషి తన కళ్ళతో చూసేది నిజం అనుకుంటాడు, కానీ సత్యం ఇంకోటి ఏదో ఉండి ఉంటుంది. దేవునికి స్తోత్రం.
అందుకే పెద్దలు అంటారు, చూసిందల్లా నమ్మేయకూడదు, వినిందల్లా నమ్మేయకూడదు. వినుదగును ఎవ్వరు చెప్పినా కనికెల్లా నిజము తెలిసిన మనుజుడిపో నీతిపరుడు. చూసిందల్లా నిజము కాదు, విన్నదల్లా నిజం కాదు, దాని వెనకాల సత్యమేదో ఉండుంటుంది. యేసు ప్రభు చెప్పాడు, నేను నిజాన్ని అనలేదు, నేను సత్యాన్ని అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకటి రెండు మాటలు చెప్తాను ఈ మాట గురించి. సత్యం అంటే ఏంటి అని అడిగితే, మానవుడు దేవుణ్ణి చేరడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నం యేసు ప్రభు చెప్తున్నారు, సత్యం అంటే ఏంటో తెలుసా, వారిని వాక్యమందు స్థిరపరచుము, నా వాక్యమే సత్యం. దేవునికి స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృప సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు దిగి వచ్చును. బైబిల్ అంటుంది, నా వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏది సత్యము? మనిషి మాట సత్యం కాదు. ఈ లోకములో మానవుడు చేసే ఏ కార్యాలు సత్యము కాదు. నీ చేతిలో ఉంది చూసావా పరిశుద్ధ గ్రంథము, అందులో రాయబడిన ప్రతి మాట సత్యము. నమ్ముతున్నారా? బలవంతంగా ఒప్పిస్తున్నానా? సత్యము. అక్కడ ఆయన మాట, వారిని సత్యమందు స్థాపించుము, ఎందుకంటే నీ మాట సత్యము. ఇదే మాటను గురించి కీర్తనాకారుడైన దావీదు భక్తుడు 119వ కీర్తన అసలు చూడండి. 119వ కీర్తన 166వ వచనంలో దావీదు భక్తుడు ఈ విధంగా దేవునాత్మతో నింపబడి ఈ మాట చెప్తారు. చూడండి, 119వ కీర్తన 160వ వచనం. యెహోవా నీ రక్షణ కొరకు, యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను. నేను 160 నీ వాక్య సారాంశము సత్యము. దేవునికి స్తోత్రం. 119వ కీర్తన 160 వచనంలో ఈ విధంగా రాయబడింది ఏంటంటే, నీ వాక్య సారాంశము సత్యం. చెప్పండి, లోకములో సత్యం ఏంటి? చెప్పాలి. ఈ లోకములో మనుషుడు కల్పించినటువంటి ఏ కల్పనా కథలు సత్యాలు కాదు. వాక్యం ఏం చెబుతుందో అది సత్యము. వాక్యం ఏది చెప్పడము లేదో, వాక్యం ఏదైతే చెప్పడము లేదో, బాధాకర విషయం ఏంటంటే కొన్ని సంఘాల్లో వాక్యము చెప్పని పనులు కూడా చేస్తున్నారు. వాక్యము మాట్లాడతలేదు మీరు, వాక్యము చెప్పని విషయాలు కూడా చేస్తున్నారు. చేస్తూ ఇది కూడా వాక్యంలో ఉంది అంటున్నారు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, సత్యము అసత్యము దాని మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, వాక్యము దేన్ని అంగీకరించిందో అది సత్యం, వాక్యము దేన్ని ఆమోదించిందో అది సత్యం, వాక్యము దేన్ని నిరాకరించిందో, వాక్యం ఏదైతే చెప్పడానికి ఇష్టపడలేదో, వాక్యమునకు ఏది విరోధమైన కార్యమో అదే సత్యం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా, దైవజనుడిగా నేను చెప్పినా ఎవరేం చెప్పినా మీరు నమ్మమని నేను చెప్పను, కానీ ఒక్కసారి లేఖన పరిశోధన మీరు గ్రహించగలిగితే, ఇది వాక్యములో ఉందా, ఇది వాక్యానుసారమైందేనా అని నువ్వు పరీక్షించగలిగితే, నువ్వు ముమ్మాటికి సత్యములో స్థాపించబడతావు, సత్యములో నిలిచి ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సత్యము, ఆ వాక్య సారము నువ్వు ఎరిగిన వాడివైతే ఆ సత్యములో నువ్వు నిలిచి ఉండగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, వాక్య సారం అంటే ఏంటి? వాక్య సారం అంటే ఏంటి? ఒక దాంట్లోంచి సారం బయటికి ఎలా వస్తుంది? ఉదాహరణ, ఒక ఆకు ఉంటుంది, ఆ ఆకుని బాగా నలిపినప్పుడు దానిలో నుంచి రావాల్సిన వాక్యము నీ హృదయములో, వాక్యములో నువ్వు నలపబడాలి. దేంట్లో నలపబడాలి? వాక్యమును అనుదినము దేవారాత్రము దాన్ని ధ్యానిస్తూ 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 వాక్యమును గురించి ఆలోచిస్తూ వాక్యమును గురించి పరితపిస్తూ దేవుని వాక్యములో నువ్వు బ్రతుకుతున్నట్లయితే, వాక్యములో నీ ఆలోచన నీ తలంపులు నలపబడితే అప్పుడు ఆ వాక్యములోని సారం నీకు అర్థమవుద్ది. కొంతమంది అంటారు, నేను 10 సార్లు చదివేశానండి, 20 సార్లు చదివేశానండి, 30 సార్లు చదివేశానండి అని చెప్పి నాకు పలానా ప్రశ్న ఉందండి అంటాడు. అంటే ఇన్నిసార్లు చదివినాక నీకు ఆ ప్రశ్నలకు సమాధానం దొరకలేదంటే నువ్వు ఒక పాఠంలో చదువుకుంటూ వెళ్ళిపోయావు. సంవత్సరంలో పూర్తి చేసేయాలి, 2 సంవత్సరాలు పూర్తి చేసేయాలి, ఒక టార్గెట్ పెట్టుకొని నువ్వు పరిగెడుతూ చదువుకుంటూ వెళ్ళిపోయావు. లేదు, ఆ సారం నీకు అర్థం అవ్వాలంటే నువ్వు నిలుచుండి వాక్యమును ధ్యానించాలి, వాక్యం మీద నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇంతకుముందు మనం చదివేసుకున్నాం, యేసు చెప్పాను నేనే మార్గము సత్యము జీవం. క్షణంలో అయిపోయింది. ఆ మార్గం చెప్పడానికి అరగంట పట్టింది. ఇంకా ధ్యానిస్తూ వెళ్తే ఇంకెంత ఉందో ఆ మార్గములో మనం గ్రహించాల్సిన సత్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నిసార్లు బైబిల్ చదివావు అన్నది ముఖ్యం కాదు, కానీ చదివిన వాక్యం యొక్క సారం నీకు అర్థమైందా? కొంతమందికి కొంచెం అటు ఇటు బైబిల్ కొంచెం అర్థమైతే చాలు, వాళ్ళు అంటారు నాకంతా తెలిసిపోయింది, నాకు ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు. నేను అంటాను, నీకు వాక్యం తెలిసింది కానీ వాక్యంలోని సారం తెలియలేదు. వాక్యం తెలిసింది, సండే స్కూల్ పిల్లలకు వాక్యాలు చెప్తారు, వాళ్ళ కంటత వాక్యాలు అప్పచెప్తారు, వాళ్ళకు నోటుకు వచ్చేద్ది ఆ వాక్యం, యెహోవా నా కాపరి నాకులేమి కలగదు, వాడికి వాక్యం వచ్చింది కానీ వాక్యంలోని సారం అర్థం కాలే. ఈనాడు చాలామంది భక్తులకు వాక్యం వచ్చింది కానీ వాక్యంలోని సారం రాలే. నీకు వాక్యములోని సారం అర్థమైతే నీ జీవితము సారవంతమైనదిగా బ్రతుకుతుంది. ఆమెను చెప్పండి. ఎలాంటి బ్రతుకంట? ఉప్పు తన సారాన్ని కోల్పోతే అది మనుషుల చేత తొక్కబొట్టకు తప్ప దేనికి పనికిరాదు కదా. ఈనాడు చాలామందికి వాక్యం వచ్చింది కానీ వాక్యములోని సారం రాలేదు. నీకు వాక్యములోని సారం అర్థమైతే నీ జీవితము నిస్సారమైందిగా బతకదు. నీ మాటలు నిస్సారమైన మాటలు, ఏం జీవితం లేండి, ఏం బతుకోలేండి, ఏం రాతోలేండి, ఏంటోనండి, సారం లేని మాటలు మాట్లాడవు. వాక్యములోని సారం నీకు అర్థమైతే నీ జీవితమే ఒక సారవంతమైన అనుభవంగా ముందుకు సాగునుగాక. ఇప్పుడు చెప్పండి, మీకు వాక్యం అర్థమైందా? వాక్యములోని సారం అర్థమైందా? భక్తులకు ఎప్పుడు వాక్యములో రుచి సారం అర్థమైందో తెలుసా? దేవుడు వారిని నలిపినప్పుడు అర్థమైంది. అగ్నిగుండములో నలిపి, చెరసాలల్లో నలిపి, గాయాలతో నలిపి, సింహపు బోనుల్లో నలిపి, మరణ పంచుల వరపు తీసుకెళ్ళి నలుపుతుంటే ఆ నలుగులాటల్లో అన్నాడు యోబు భక్తుడు, దేవా నాకు నీ సారం అర్థమైందయ్యా. యోబు అంటాడు, నన్ను నలుపు నాయనా, నన్ను నలుపుము. హల్లెలూయా. మరి వాక్యములో 24 గంటలు నలపబడుతున్నావా? బలంటోరు పాస్టర్ గారు పొద్దున్న లెగ్గానే ఆ రోజు కింద ఉన్న 2 మాటలు చదివేసి అమ్మేసా చదివేశాను ఈరోజు వాక్యం, తలదూకుండా చదివేసి అమ్మేసా ఈరోజు వాక్యం చదివేశాను. మొక్కుబడి ప్రార్థన, మొక్కుబడి భక్తి నువ్వు చేస్తే నువ్వు ఎలా నడపబడతావు దేవునిలో? దేవునికి స్తోత్రం. వాక్యము తెలిసింది కానీ వాక్యములోని సారము తెలియలేదు. మార్టిన్ లూథర్ అన్న భక్తుడు 500 సార్లు బైబిల్ చదివాడంట. ఒకరోజు ఆయన ఇంటర్వ్యూ చేస్తూ, అయ్యా మార్టిన్ గారు, మీరు 500 సార్లు బైబిల్ చదివారు కదా, అబ్బా మీకు బైబిల్ జ్ఞానం అంతా తెలిసి ఉంటుందంటే. ఆయన అన్నాడంట, బైబిల్ ఒక పెద్ద మహాసముద్రం ఏంటి, 500 సార్లు చదివిన నాకు అందులో నీటి బొట్టే తెలిసింది అన్నాడంట. 500 సార్లు బైబిల్ చదివిన మార్టిన్ లూథర్కు సముద్రములో నీటి బొట్టు మాత్రమే సారం అర్థమైతే అప్పుడప్పుడు తెలిసే నీకేం అర్థమైనట్టు? ఎవడు తక్కువ చదువుతాడు వాడు ఎక్కువ పోజు కొడతాడు. అందుకే లోకమందే అన్నీ ఉన్నా కనిగి మనకి ఉంటుందిరా, ఏమీ లేనోడే. నీకు వాక్యం అర్థమైతే నువ్వు అణిగిపోతావు, వాక్యం అర్థమైతే అణిగిపోతావు, వాక్యం అర్థం కాకపోతే ఎగురుతావు. నాలో అది ఉంది, ఇది ఉంది, అలా చేస్తాను, ఇలా చేస్తాను చెప్పి మనుషుల్ని నమ్మించి ప్రయత్నాలు చేస్తావు. యేసుప్రభువు ఎవరు నమ్మించలేదు, నీ నమ్మకం నీలో ఉండాలంతే. దేవునికి స్తోత్రం. ఈ మాట నీకు చెప్తాను. మార్టిన్ లూథర్ గారి దగ్గరికి అనేక మంది వ్యక్తులు వచ్చి అన్నారంట, అయ్యా మీరు బైబిల్ గ్రంథాన్ని బయటికి తీసుకురావడం వల్ల మేము ప్రొటెస్టెంట్స్గా మారాము, లేకపోతే మేము అనేక మంది లూథరన్గా మారాము. నిజంగా మీరు చెప్పడం వల్లగానే మాకు ఈ విషయాలు తెలిసినాయి కాబట్టి ఈనాటి నుంచి మేము లూథరన్స్గా మారిపోతున్నామేనండి, మేము లూథరన్స్గా మారిపోతున్నాం, మేము లూథర్ గారి యొక్క ఫాలోవర్స్గా మారిపోతాం అన్నారంట. అప్పుడు అన్నాడంట మార్టిన్ లూథర్ గారు, నాకు ఈ మాటను బట్టి బాధ లేదండి, ఎందుకంటే బాధపడుతున్నాను. మీ కొరకు రక్తం కాల్చిన వాడు మార్టిన్ లూథర్ కాదు, యేసుక్రీస్తు. మీరు అనుచరులుగా మారాల్సింది లూథరన్స్గా కాదు, క్రీస్తుకు అనుసరులుగా మారాలి. అందుకే బైబిల్ అంటుంది, కొంతమంది మేము పేతురు వారము, మేము పౌలు వారము, మేము అపుల్లో వారము, మేము పలావా మనుషుల పేరు చెప్పుకుంటున్నారు. మీరెవ్వరు కాదు, యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే రక్తము కార్చడు కనుక సత్యం ఏంటంటే మనము ఆయనకు చెందిన వారము. దేవునికి స్తోత్రం. బాధాకర విషయం ఏంటయ్యా అంటే, ఈనాడు చాలామంది సంఘాలు యేసయ్యను పక్కన పెట్టారు, పాస్టర్ గారిని పూజించేస్తున్నారు. ఎంతటి దౌర్భాగ్యం! అయ్యగారులను పూజించేస్తున్నారు. ఇంకా బాధాకర విషయం ఏంటంటే ఆ వ్యక్తి పేరు మీద సంఘాలు కడుతున్నారు. ఈ చర్చ ఎవరిదే?
అక్కడ యేసయ్య పేరు ఉండదు, ఆ పాస్టర్ గారి పేరు ఉంటుంది. పాస్టర్ గారి పేరు మీద సంఘం. మనుషుల పేర్ల మీద సంఘం కట్టొద్దు, యేసయ్య పేరు మీద సంఘం కట్టండి. ఆయనకు మాత్రమే మనము అనుచరులుగా ఉందుముగాక. ఆ వాక్యం నేను చెప్పకపోతే నాలో ఏం లేనట్టే. వాక్యమే సత్యము. ఆ వాక్య సారం కలిగిన వాడు యేసయ్యను పైకి ఎక్కుతాడు తప్ప మనుషులను పైకి ఎత్తడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. రెండో విషయం ఏంటయ్యా అంటే వాక్యము సత్యము. ఆ వాక్యముందు నువ్వు స్థిరపరచబడిన వ్యక్తివైతే, ఆ వాక్య సారం నీకు అర్థమైతే, వాక్యములో ఏముందో నువ్వు గ్రహించగలిగితే, నువ్వు ఆ సారము కలిగిన వ్యక్తిగా ఆ వాక్యపు మార్గములో నువ్వు నడవగలుగుతావు. దేవునికి స్తోత్రం. 2 పాయింట్లు. నెంబర్ 1, మార్గము. మార్గమును ఎలా ప్రవేశించగలుగుతాం? యేసయ్య రక్తము ద్వారా, బాప్తిస్మము ద్వారా ఆ మార్గములో ప్రవేశించగలుగుతాం. నెంబర్ 2, ఆ మార్గములో మనం ఎలా నడవాలి? వాక్యములో స్థిరపడాలి, వాక్యమే సత్యమని నమ్మాలి. మూడవది, ఆ వాక్య సారం నీలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వాక్యం యొక్క సారం నీకు అర్థమైందో, లోక సారం నీకు ఎక్కదు. ఇంకా లోక సంబంధమైన కార్యక్రమాల జోలికి నీవు, అన్యజనుల ఆచారాలు వైపు వెళ్ళో. లోకము దేనికి భయపడుతుందో, లోకము దేన్ని వెంబడిస్తుందో, లోకము దేన్నైతే అనుసరిస్తుందో వాటి జోలికి వెళ్ళవు. ఎందుకంటే అది నిస్సారమైన మార్గం అని నీకు అర్థమైంది. సారవంతమైన దేవుని వాక్యమును మాత్రమే. పాస్టర్ గారండి ఆ ఇంటికి శుక్రవారం వెళ్ళకండి, పాస్టర్ గారండి ఆ ఇంటికి మంగళవారం వెళ్ళకండి. మీ సారం నాకు ఎక్కించేస్తున్నారు ఒక్కోసారి. అమ్మా, అది నిస్సారమైంది, అది అబద్ధమైంది, అది అభూత కల్పన, అది మూఢనమ్మకము, అది అవిశ్వాసము, అది సారము లేని మార్గము. సారము గలది ఏంటంటే దేవుడు ప్రతి దినాన్ని ఆశీర్వదించాడు. నువ్వు చెప్తున్నావు మంచి రోజు చెడ్డ రోజు అని. మొదటి రోజున చేశాడు, ఇది మంచిది అన్నాడు. రెండో రోజున చేశాడు, ఇది మంచిది అన్నాడు. మూడో రోజున చేశాడు, ఇది మంచిది అన్నాడు. ఒకరోజు మాత్రం మంచిదని మాట అనలే. ఏ రోజు? నిన్ను నన్ను చేసిన రోజు. మనిషిని తయారు చేసి ఇది మంచిది అన్నాడా? కాబట్టి మనం చెప్పొద్దు శుక్రవారాలు మంగళవారాలు అని చెప్పి. అది నీ నోటంట వచ్చిందా, ఈ ఎదుర్లు, ఈ జాతకాలు, ఈ మూఢ సంబంధమైన అనుభవాలు వెనక నువ్వు నడుస్తున్నావా, అయితే నువ్వు సారము లేని వ్యక్తిగానే బతుకుతున్నావు అని అర్థం. వాక్య సారం నీలోకి వస్తే నువ్వు సారవంతమైన వ్యక్తిగానే బ్రతకడానికి ఇష్టపడతావు. అప్పుడు ఆ మార్గంలో నడుస్తున్న విధానము సత్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది, వేపాకి ఎప్పుడు చేదుగానే ఉంటుంది, కానీ ఇది లోపలికి వెళ్ళాక నీకు మంచి చేస్తుంది. అందుకే నరపుత్రుడా ఈ పుస్తకము తిను అన్నాడు దేవుడు. తిన్నాక ఎలాగుందంటుంది? నోటికి, నా నోటికి చేదుగాను, నా నోటికి వగరుగాను, నా కడుపుకి మధురంగా మారుతుంది. వాక్యం కఠినంగానే చెప్పాలి. వాక్యము ఖచ్చితంగా ఉంటేనే నీ హృదయంలో ఉన్నటువంటి మార్పు అనేటువంటిది నువ్వు అనుభవించగలుగుతావు. సరే, మూడో మాటకు వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. మూడవది ఏంటయ్యా అంటే జీవము. ఆది కాలంలో ఏదైనా వనంలో మానవుని జీవితంలోనికి మరణము సంప్రాప్తమైంది. సాతానుడు అనుకున్నాడు మరణము ద్వారా దేవునితో మానవునికున్న బాంధవ్యం తెంపేదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఆ మరణము ద్వారానే, ఆయన మరణము ద్వారానే మానవునికి దేవునికి మరలా బంధాన్ని కలిపాడు. దేవునికి స్తోత్రం. అంటే మనిషి మరణము ద్వారా, మనిషి పాపములోనే మరణించడం ద్వారా, జాతికి మాట అర్థం చేసుకోండి, మానవుడు పాపములోనే చనిపోవడం ద్వారా దేవునికి మానవునికి బంధం తెగిపోయింది. పాపంతో చచ్చిపోతే దేవునితో నీకు బంధం తెగిపోద్ది. కానీ ఆ పాపి అయిన మానవుని మరణము తర్వాత దేవునితో కలపడానికి ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మరణము ద్వారా దేవునికి మనకు బంధం ఏర్పడింది. దేవునికి స్తోత్రం. కొంచెం అర్థమైందండి? వాక్యాన్ని చూపిస్తూ ఈ మాట మాకు చెప్పండి, ఇంకా బాగా అర్థం చేసుకుంటాం. ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. చూడండి, యోహాను శుభవార్త 11వ అధ్యాయం 24-25 వచనాలు. యోహాను శుభవార్త 11వ అధ్యాయం 24-25 వచనం. మార్త ఆయనతో అంచెదినమున యేసుప్రభు చెప్పారు, మార్త నీ సహోదరుని లేపుతానమ్మా అని చెప్పారు ఆయన లాజరు కోసం. ఎప్పుడైతే నీ సహోదరుడు లేస్తాడమ్మా, నీ సహోదరుడు బ్రతుకుతాడమ్మా అని యేసుప్రభు చెప్పారో, వెంటనే మార్తమ్మ ఈ మాట అంటూ, అయ్యా అంచెదినమున పునరుద్ధానమందు లేచునని
నేను ఎరుగుదును, నువ్వు చెప్పావు కదా ప్రభు, పునరుద్ధాన దినమున లేవనెత్తబడతామని చెప్పావు కదా, కాబట్టి నేను నమ్ముతున్నానయ్యా. ఎప్పుడో అంచె దినమున, ఎప్పుడో నీ రెండవ రాకడలో అంచె దినమున, పునరుద్ధాన దినమున ఇదిగో నా సోదరుడు లేవనెత్తబడతాడని నేను నమ్ముతున్నానయ్యా. ఇది ఎప్పుడో జరిగే కార్యం. అప్పుడు ప్రభు చెప్పాడు, అందుకు యేసు, అమ్మా ఇది ఎప్పుడో జరిగే పునరుద్ధానం కాదు, పునరుద్ధానము నీ ముందే ఉంది. పునరుద్ధానమును జీవమును నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పునరుద్ధానం ఎప్పుడో వచ్చేది కాదు, నీ కళ్ళ ముందు నిలబడిన నేనే పునరుద్ధానుడను. దేవునికి స్తోత్రం. ఆ పునరుద్ధాన శక్తి నాలోనే ఉంది. ఎప్పుడో పునరుద్ధాన దినం లేపడం కాదు, ఆ పునరుద్ధాన శక్తి నాలో ఉంది. కాబట్టి ఎప్పుడో కాదు, ఇప్పుడే నీ సహోదరుడు లేవనెత్తబడతాడో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు, జీవము అంటే ఏంటి? మరణించిన వాణ్ణి తిరిగి బ్రతికించడమే జీవం. దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే, ఎప్పుడు నీలోకి జీవం వస్తుంది? నువ్వు పాప సంబంధం విషయంలో చనిపోయి దేవుని బిడ్డగా నువ్వు మరలా బ్రతికితే నీకు నూతన జన్మ వస్తుంది. దాని పేరే బాప్తిస్మం. మరి నీలోనికి జీవం ఎప్పుడు వస్తుంది? మూడో మాట అదే కదా, జీవం. ఒక వ్యక్తిలోకి జీవం ఎప్పుడు వస్తుంది? చూడండి, యోహాను శుభవార్త 6:54. ఈ మాట చెప్పి ముగిస్తాను. యోహాను శుభవార్త 6:54. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వాని లేపుదును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వ్యక్తులకు జీవం ఎప్పుడు వస్తుంది? మీకు క్లారిటీ రావాలి. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తులకు జీవం ఎప్పుడు వస్తుంది? మార్గములోకి రావాలంటే ఆ యేసయ్య రక్తముతో కడగబడాలి, బాప్తిస్మం పొందాలి. ఆయన సత్య సారం నీలోకి రావాలంటే వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. 2 పాయింట్లు. నెంబర్ 3, జీవము నీలోకి రావాలంటే ఆయన శరీర రక్త మాంసములో నువ్వు పాలి భాగస్థుడివై ఉండాలి. ప్రభు చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడులోనికి జీవం వస్తుంది, జీవం వస్తుంది, జీవం వస్తుంది. బాప్తిస్మం పొందడం ద్వారా మార్గంలోకి వస్తావు. వాక్యానుసారంగా బ్రతకడం వల్ల ఆ జీవ మార్గములో నువ్వు ఆ సత్య మార్గములో నువ్వు నడుస్తావు. మూడవది, జీవాన్ని నువ్వు పొందుకునే గమ్యాన్ని చేరాలంటే ఆ జీవము నీలో ఇవ్వగలిగేది ఏది? ప్రభు యొక్క శరీరము, రక్తము. మన భాష చెప్పాలంటే ప్రభు బల్లా. మనం అంటాం, ఎంతకాలమైన భక్తి చేస్తానండి, బోళ్ళని పాటలు పాడతానండి, బోళ్ళన్ని భక్తి కార్యాలు చేస్తానండి, కానీ ఈ 3 మార్గాలు గుండా నేను వెళ్ళలేనండి అంటే, తల్లి నువ్వు ఎంత భక్తి చేసినా రక్షణ పొందకపోతే, వాక్యానుసారమైన సారము కలిగి నువ్వు బ్రతకకపోతే, ప్రభు పాత్రలో నువ్వు పాలుభాగస్తురాలు కాలేకపోతే, నీ 3 అనుభవాలు నీలో లేకపోతే నువ్వు రక్షణ పొందిన వ్యక్తివి కావా. జీవము దేని ద్వారా వస్తుందంటే, ప్రతి నెల ఆయన పాత్రలో నువ్వు చెయ్యి ముంచుట ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి జీవితంలో, ఏ మానవుని జీవితంలో ఈ 3 అనుభవాలు జరుగుతాయో ఆ వ్యక్తి ముమ్మాటికి తండ్రిని చేరగలుగుతాడు. తండ్రిని ఏంట 3? బాప్తిస్మము అనే రక్త శుద్ధీకరణ అనగా బాప్తిస్మము. నెంబర్ 2, వాక్య సత్యము అనే సారవంతమైన భక్తి జీవితం చేయడం వల్ల. నెంబర్ 3, ఆయన శరీర రక్త మాంసం యొక్క విలువ ఎరిగి, ఇది దేవుని శరీరము, ఇది నా దేవుని రక్తము అని దాని విలువ ఎరిగి కృతజ్ఞతతో నువ్వు దాని పాలు భాగస్థులమవుట ద్వారా ఆ సారములోకి వస్తుంది. ఈ 3 నువ్వు పాలు పొమ్ములు పొందితే నువ్వు తండ్రిని, ఇంకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కింద ఇందాక చదివిన మూలవాక్యంలో వెంటనే పిలుపు అంటాడు, తండ్రి, మా తండ్రి, ఆ తండ్రిని మాకు చూపించవా యేసయ్యా అన్నాడు. తోమా గారేమో ఆ మార్గం ఏంటి అని అడిగాడు. ఆ మూలవాక్యం కిందకు వచ్చేసరికి, ఇంటికెళ్ళి చదువుకోండి, పిలుపు గారు అడిగారు, మాకు తండ్రిని చూపించైతే అన్నారు. అప్పుడు యేసయ్య అంటాడు, పిలుపు, ఇంతకాలం మీతో ఉన్నానే ఆ తండ్రిని మీరు గ్రహింపలేకరా, నన్ను చూసినవాడు నా తండ్రిని చూసినట్లే. దేవునికి స్తోత్రం. నీకు సారం అర్థమైతే నీకు సత్యం అర్థమవుతుంది. కాబట్టి యేసయ్య ఊరికి నీ మాట చెప్పలేదు, మార్గము, సత్యము, జీవము.
ఒకవేళ మార్గములో ఉండి ఆగిపోయావేమో, మార్గములోకి వస్తే సరిపోదు, ఆయన సత్యాన్ని నువ్వు గ్రహించాలి. సత్యములో ఉంటే సరిపోదు, ఆయన జీవాన్ని ఎప్పటికప్పుడు నువ్వు అనుభూతి చెందుతూ జీవము కలిగిన వ్యక్తిగా నువ్వు ముందుకు సాగితే జీవాధిపతిమైన దేవుని సన్నిధికి నువ్వు చేర్చగలుగుతావు. అట్టి గమ్యం వైపు అడుగులు వేసే కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన.